హమ్మయ్య! మొత్తానికైతే ఫంక్షన్ హాల్‌కి వచ్చేసామండి. చాలా బాగా రెడీ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఒకటి చెప్తానండి మీకు. మాకు రాయలసీమ అమ్మాయి, తెలంగాణ అబ్బాయి అండి. లవ్ చేసుకున్నారు కాబట్టి నిలబడి పెద్దలం అందరం కలిసి పెళ్లి చేస్తున్నాం. అది కూడా చెప్తాను పదండి. మా వాళ్ళైతే రెడీ అయ్యి కూర్చున్నారు. టిఫిన్‌కి పిలుస్తున్నారు. టిఫిన్‌కైతే వెళ్దాం పదండి. ఏమేమి ఉంది? పొంగల్ ఉంది, ఇడ్లీ ఉంది. ఇడ్లీ కూడా అయిపోయింది, తెప్పిస్తారంట. పొంగల్ అయితే చూడడానికైతే మంచి స్మెల్ బాగుందండి. చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఇడ్లీ అయితే నేను 2 వేసుకొని తిన్నాను. పువ్వులాగా ఉన్నాయి. ఇంకా 2 కావాలనుకొని వచ్చాను ఇక్కడికి. చాలా బాగుంది. అలా కొంచెం ఉంది, తెప్పిస్తారట. ఇడ్లీ ఉంది, సాంబార్ ఉంది, తర్వాత వచ్చేసి వడ ఉంది. చట్నీ అయితే కొబ్బరి చట్నీ అద్దరిపోయింది. ఇక అసలు చూడండి, చూస్తుంటే నోరు ఊరుతుంది చూడండి. అంత బాగుందండి. సాంబార్ కూడా సూపర్ ఉంది. మర్యాద చక్కగా ఉందండి పిల్లవాళ్ళదైతే. నేను పిస్తా అని చెప్పాను కదా. ఆంధ్ర అంటే ఆంధ్ర కిందకి వస్తుంది అనుకుంటా నాకు తెలిసి అయితే ఇది. రాయలసీమ వచ్చేసి ఆంధ్ర సైడే కదా. రాయలసీమ అమ్మాయి మనకు తెలంగాణ అబ్బాయి లవ్ చేసుకుంటుట్లా ఏంటంటే వాళ్ళందరూ ఫ్యామిలీ, అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ మొత్తానికైతే నిలబడి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. ఒప్పించారండి పిల్లలు మంచిగా చక్కగా మంచిగా చెప్పి తల్లిదండ్రులతో అటు తల్లిదండ్రులతో ఇటు తల్లిదండ్రులతో చెప్పి ఒప్పించుకున్నారండి వాళ్ళు. అంటే ఒప్పించుకునే మనసు ఉండాలి, ఒప్పుకునే మనసు కూడా ఉండాలండి. ఇక్కడికి వచ్చాం కదండి. ఇక్కడ చక్కర్లో అబ్బాయి పేరు రాసి దాని మీద చిన్న పిప్పరవంటి బిల్లలు ఉంటాయి కదా. ఆ పిప్పరవంటి బిల్లలు మంచిగా చక్కగా పేరు మీద పెట్టేసి అమ్మాయితోనే అడిగిస్తారంట ఏం పేరు అంటే అమ్మాయి చెప్పాలి రాకేష్ అని. అంటే మామూలుగా అయితే పెళ్ళి అయినాక డోర్లు తీసేటప్పుడు ఏం పేరు అని అడుగుతాం కదా, అది ఇప్పుడే చేస్తారంట ఇక్కడ సైడు. అయితే రెడీ చేస్తున్నారు, అన్నీ రెడీ చేస్తున్నారు మా వాళ్ళు అయితే. ఇంకా లవ్ గురించి చెప్తానండి. ఇప్పుడు లవ్ చేసుకున్న వాళ్ళని మనం ఒప్పుకున్నాం అనుకోండి, మనకు మర్యాద ఉంటుంది. ఒప్పుకోలేదనుకోండి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారనుకోండి, మర్యాద పోతుంది. ఎందుకంటే మనం ఒప్పుకొని చేస్తే ఖచ్చితంగా ఆ పిల్లలు మనకు భయం మీద ఉంటారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మన అందరం ఉన్నామని ఒక ధైర్యం ఉంటుంది. ఖచ్చితంగా నేను అందరిని ఒప్పుకోమని చెప్పను, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ మేమైతే ఒప్పుకున్నామండి, మాకు నచ్చింది, ఒప్పుకున్నాం. మా అయ్యప్రాలు మా చిన్న కొడలు వాళ్ళ తమ్ముడు అబ్బాయి. మొత్తానికైతే ఒప్పుకున్నాం. ఎంగేజ్మెంట్కి అయితే వచ్చేసినాం. ఎంగేజ్మెంట్ చేసుకున్నాక మ్యారేజ్ ఉంది ఇంకా. సరే వెళ్దామండి. మేమైతే స్టేజ్ మీదకి వెళ్తున్నాం. ఫ్రూట్స్ అన్నీ తీసుకొని మేము తెచ్చినవి అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేయాలి. మొత్తం టోటల్ అయితే పిల్లకు ఒడి నింపాలి. ఒడి నింపడం కోసం అన్నీ తెచ్చాం కాబట్టి అక్కడ పెట్టేస్తాం. అక్కడ పెట్టేసి ఆ పాపకు ఒడి నింపినాక ఫస్ట్ పూజ అవుతుంది. పూజ తర్వాత ఒడి నింపుతాం అండి. నేను సెకండ్ వీడియో కూడా ఇంకోటి కూడా పెడతాను చూడండి దయచేసి. మొత్తానికి ఇక్కడికి వచ్చేవరకు లేట్ అయిపోయింది కాబట్టి మనకు పెద్దగా అయితే ఈ వీడియోలు చూడరు. కానీ చూడండి, ఫంక్షన్ ఏంటంటే ఎక్కడైనా సరే ఆంధ్ర కానీ ఎక్కడైనా సరే ప్రతి చోట తెలంగాణ కానీ ఇంకెక్కడైనా బట్టలు పట్టు చీరలు బయటకు వస్తాయి, గోల్డ్ బయటకు వస్తుంది. అందరికీ ఇంక చెప్తాను కానీ లేడీస్కు ఇప్పుడు ఫంక్షన్లప్పుడే ఏది తీసినా కానీ చాలా సరదాగా సంతోషంగా వీళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ కోరుకోండి. ఎందుకంటే లవ్ చేసి పిల్లలు ఒప్పించి పెళ్లి చేసుకోవడం నిజంగా చాలా గ్రేట్. చక్కగా పూజ కూడా అయ్యగారు మంచిగా ఎంత చక్కగా చేశారండి పూజ అయితే. కాకపోతే మాకు తెలంగాణకు ఆంధ్రకు డిఫరెంట్ ఏంటంటే మా దగ్గర ఎంగేజ్మెంట్ పూజలు వేరే ఉంటాయి, వీళ్ళ దగ్గర వేరే ఉన్నాయి. యాక్చువల్గా మనం దేవుని పూజ చేసేటప్పుడు ఏదైనా సరే గణేష్ పూజ చేసి అది చేస్తాం వాళ్ళు. కానీ ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి గౌరమ్మ పూజ అని అదని చెప్పించారు. అంటే వాళ్ళ సైడ్ అట్టుంటుందంట, ఇటు సైడు మనకు తెలియదు అంతగా. కానీ మంచిగా అనిపించింది, సరదాగా అనిపించింది. ఎందుకంటే ఒక సగం పెళ్ళి అయితే అయిపోయినట్టే వీళ్ళకు. అంటే గౌరమ్మ పూజ చేపించారు, ప్రమాణాలు చేపించారు. చాలా చాలా మంచిగా అనిపించింది. మేమైతే ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళు చూడడం నేను తక్కువే, ఎంగేజ్మెంట్ కూడా చూడడం తక్కువే. ఇదే ఫస్ట్ టైం నేను చూశాను. కానీ వెళ్ళడం అయితే మేము చాలా మంచి అమ్మాయిని ఎన్నుకున్నాడు అబ్బాయి అనిపించింది. ఎందుకంటే అమ్మాయి ఫ్యామిలీ మంచిదే. వాళ్ళ బాబాయ్ కూడా అక్కడ రాజకీయంగా ఏదో పదవిలో ఉన్నాడండి, రాజంపేటలో. చాలా మంచి వ్యక్తి. మేము పోగానే చాలా చక్కగా మర్యాద కానీ చక్కగా చూస్తారండి. ఏదైనా కానీ మేము ఒప్పుకోవడంలో వాళ్ళకు కూడా కొంచెం పిల్లలకు కూడా ధైర్యం ఉంది. సరే చేసేద్దాం అనుకున్నాం, ఇంకా అయిపోయింది. ఈ బాబు వచ్చేసి మా కోడలు వల్ల తమ్ముడు, మా చిన్న కొడుకు భార్య తమ్ముడు. నేను అత్తనైతాను అబ్బాయికి. వాళ్ళ అమ్మ వాళ్ళందరం మేమందరం అయితే చక్కగా రాత్రి బస్కి వచ్చాము. అది కూడా పెట్టానండి చూడండి. నేను ఫస్ట్ నుండి వీడియోలు అన్నీ పెడుతున్నాను చూడండి. ఎందుకంటే పెద్ద వీడియోలు అయితే అని నేను చిన్న చిన్నవి చేస్తున్నాను. పూజ అయితే జరుగుతుంది. మీరందరూ వీళ్ళిద్దరిని దీవించండి. ప్రతి వారిని నేను లవ్ చేసిన వాళ్ళనైతే బాధ పెట్టే పని అయితే చేయకూడదు అని అనుకుంటాను. ఎందుకంటే మనం ఒప్పుకొని పెళ్ళి చేస్తే మనకు పెద్దలుగా మర్యాద ఉంటుంది. ఆస్తులతో పని లేదండి, ప్రేమ అభిమానాలు ఉండాలి. ఏది ఉన్నా లేకపోయినా ఎలాగన్నా పిల్ల ఇష్టపడ్డదని చేస్తే అక్కడ సుఖపడుతుందని మనం ఆలోచించాలి. అబ్బాయి కూడా ఇష్టపడ్డ వాళ్ళని చేసుకుంటే సంతోషంగా ఉంటారని ఆలోచించాలి. మనం పెద్దల ముందు పడి చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు బాగుంటాయని మేము అనుకుంటాం. కానీ ఎవరి ఇష్టం వాళ్ళే, దాంట్లో బలవంతం అయితే లేదు. నాకు తెలిసింది నేను చెప్పాను. నేనైతే పిల్లల మనసు ఎప్పుడు బాధ పెట్టకూడదని ఆలోచిస్తాను. మేమైతే
అన్నీ ఇంకా అక్కడైతే ఫంక్షన్ అంతా అయిపోతుంది. ఇంకా భోజనానికి కూడా ఉంది, భోజనం కూడా లేదు ఉందండో. ఈ భోజనం చేసేసి ఇక మేము పిల్లవాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మేము వచ్చింది ఫంక్షన్ హాల్ కాబట్టి చూడండి మా వాళ్ళంతా హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్పండి, చెప్పండి హాయ్ చెప్తున్నారు. చూసారా అందరికి హాయ్ చెప్తున్నారు. ఇటు ఇద్దరు కూర్చున్న వాళ్ళం పిల్ల వాళ్ళ చుట్టాలు, వీళ్ళంతా మా చుట్టాలు. ఆ పిల్లగాని తల్లి, వాళ్ళ అత్తలు మేనత్తలు అందరూ ఉన్నారండి అక్కడ. చాలా సరదాగా అనిపించిందండి, ఎందుకంటే ఫంక్షన్ అయితేనే సరదా. అందులో లవ్ మ్యారేజ్ కాబట్టి ఇంకా సరదాగా ఉన్నారు వీళ్ళందరూ హ్యాపీగా. అందరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటే అది అంటారు కానీ ఇదిగోండి పిల్ల వాళ్ళ చెల్లెలు, శైలు వాళ్ళ చెల్లెలు, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు. కొంతమంది తిరుపతి నుండి వాళ్ళు మాట్లాడారు. నేనే కొంచెం అవి కట్ చేశానండి. మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అంటే చాలా చక్కగా సరదాగా కలిసిపోయే పిల్లలండి. ఈ రెడ్ ఓన్ వేసుకున్న అమ్మాయి చిన్న చెల్లెలు, ఇప్పుడు మాట్లాడే అమ్మాయి ఇంకో చెల్లెలు, ఈ శైలు అనే అమ్మాయి ఇప్పుడు పెళ్లి కూతురు మాత్రం పెద్ద అమ్మాయి. ముగ్గురు అమ్మాయిలే. వాళ్ళు అమ్మ నాన్న దుబాయ్లో జాబ్ చేస్తారండి. కానీ చక్కని ఫ్యామిలీ అండి, చక్కగా అంటే చక్కని ఫ్యామిలీ. అంటే మనం ఎతికినా కొన్ని దొరకవు నాకు తెలిసినంత మటుకు. ఇక వీళ్ళంతా మా కొడుకు ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు చెప్పాను కదా మా కోడలు వాళ్ళ తమ్ముడు అని చెప్పాను కదా, ఇక మా కోడలు, మా మనవడు, నా కొడుకు, ఇక వీళ్ళంతా నా కొడుకు ఫ్రెండ్స్. ఈ లాస్ట్ ఉన్నాయన మా పెద్ద కొడుకు. ఇక వీళ్ళందరూ కలిసి ఫోటోలు దిగేశారు. ఇక ఫంక్షన్ అయితే అయిపోయింది, ఫోటోలు దిగుతున్నాం ఒక్కొక్కరం. ఇవాళ మేనత్త మేనమామ, ఆ అబ్బాయి వాళ్ళ మేనత్త మేనమామ వాళ్ళ అమ్మ, ఆ పిల్ల వాళ్ళ అమ్మ, మేము మా కోడలు వాళ్ళ చుట్టాలు